సో, ఏదైతే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అంటూ ఇవాళ కల్వకుంట్ల కవిత ఉద్యమకారులతో మాట్లాడుతుంది. సో, ఏం చెప్తారు ఈ ఉద్యమకారుల్ని ఓదార్చడం, ఉద్యమకారులకు మద్దతుగా ఉంటా అంటూ కవిత ఏర్పాటు చేసిన ఈ సభ మీద ఒక ఉద్యమకారుడిగా అద్దంకి దయాకర్ కామెంట్ ఏంటి? మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు పరిష్కారం దిశగా వస్తుంది కాబట్టి మేము చేసినందుకే వచ్చిందని చెప్పుకోవడానికి అది జరుగుతున్నట్టుంది. హ్మ్. ఇంటర్నల్‌గా నాకున్న సమాచారం నేను గాని, కోదండరామ్ గారు గాని, మిగతా మిత్రులందరం గూడా ముఖ్యమంత్రి గారికి ఆ విషయాలు తెచ్చినాం. తర్వాత కొంత ఎట్లా మనం ముందుకు పోవాలనే విషయంలో కూడా కార్యాచరణ మొదలైంది. ఈ ఎలక్షన్స్ తర్వాత మనం చేస్తామనేది ఒక అంచనా కూడా ఉండి ఉంటది ఆళ్ళకు. ఓకే. సో, అది చెప్పి చేయడం కంటే గూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశ్యం ఏందంటే ఆర్థిక అంశాలున్నాయి ఒక దశ. గౌరవానికి సంబంధించి ఇంకో దశ. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ప్రతీది వెంటనే చేస్తే గూడా ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఆ 9 మంది సాహిత్య కళాకారులు గాని, వాళ్ళు చేసిన ఉద్యమానికి వాళ్ళకొకటి చేసినాం. ఇటు అందశ్రీ గారి పాట దానికి సంబంధించి ఈ మధ్యనే గద్దర్ గారు పరమదించడం వల్ల వారి అవార్డులు. హ్మ్. వారి పేరు మీద అవార్డులు ఇయ్యడం. హ్మ్. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లీడర్స్ ఏదైతే మూవ్‌మెంట్‌లో ఉన్నోళ్ళను ఎట్లా చేస్తే బాగుంటది? జిల్లా స్థాయి ఉద్యమకారులను. క్షేత్రస్థాయిలో మండల లెవెల్‌లో గూడా ఉంటది. సరే మనం ఎనకటికి 250 గజాలు అట్లా ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాం. గౌరవం కొరకు అదేమంటారు? ఒక గుర్తింపు కార్డునిచ్చి, హ్మ్. మనం అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నోళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ. అవును. నీకు తెలంగాణ స్వాతంత్రోద్యమం వేరు, తెలంగాణ సాయుధ పోరాటం పోవటం వేరు. వేరు. హ్మ్. చాలామంది ఈ చిన్న గీత ఉంటదనమాట. అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళను ఒక 2, 3 భాగాలుగా జైలని కొంతమంది, అరెస్ట్‌లని కొంతమంది, కేసులని ఇట్లా కొంతమంది కొన్ని కొన్ని సూచనలు చేసిండ్రు. వాటికి సంబంధించిన అంశంలో తుది రూపం రావడానికి ఒక సమయం పడతది. అది హ్మ్. వాళ్ళు ఉద్యమకారుల ఆత్మగౌరవం పేరు మీద చేసేదానికి నేను గూడా 2, 3 మీటింగ్‌లకు పోయినా గూడా. సో, నేను అది కొన్ని అంశాలు ముఖ్యమంత్రి గారికి గూడా చేరవేసే ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే వాటికి సంబంధించిన అంశాల్లో గూడా ఒక స్పష్టత, ప్రకటన గూడా వచ్చే అవకాశం ఇప్పుడు అధికంగా ఉంది. ఇప్పుడు కవిత చేస్తున్న ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభతోటే కాంగ్రెస్ అడుగు ముందుకేస్తుందనుకోవాలా? లేకపోతే మీరు మీ పని ఎప్పటి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారనుకోవాలా? మేము ఆ జాబ్‌లో ఉన్నాం. హ్మ్. అదే కాదు. ఆ మళ్ళీ ప్రాసెస్‌లో మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు అదే కాదు. ఇప్పుడు మళ్ళీ జాబ్‌ల విషయం చెప్తే మనకిక ఫోన్‌లు పెరుగుతాయి కాబట్టి వాటి విషయంలో కూడా ఒక స్పష్టత వాళ్ళు గూడా అనేది. ధర్నాలు చేస్తుర్రు గదా! మొన్న హ్మ్. కవాతు ర్యాలీ తీసిర్రు. వాళ్ళు అంటే ఇప్పుడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్. ఎట్లా ఉందంటే ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మోర్ ఇంపార్టెంట్. అది ఈ బడ్జెట్‌లో కూడా పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు హ్మ్. రాబోయే బడ్జెట్‌లో. హ్మ్. ఇప్పుడు ఇది కూడా ఉద్యమకారులకు సంబంధించి బడ్జెటరీ ఇష్యూస్ అని ఇప్పుడు పెడతారా లేదో అది నేను క్యాబినెట్‌లో లేను కాబట్టి అది నాకు తెలియదు గానీ హ్మ్. అది పెట్టాలనేది కోదండరామ్ గారు మొదటి నుంచి అంటున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీకే కాబట్టి మేము ఆ ప్రస్తావన తెస్తాం. ఓకే. కోదండరామ్ గారు ప్రతి సందర్భంలోనూ ఉన్న దగ్గరంతా గూడా. ఇప్పుడేందంటే మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమైనా గూడా ఎవరు ఏ నేపథ్యంతో ఉద్యమాలు చేసినా మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఉద్యమకారులు చేసిందనుకోండి దానికి మమ్మల్ని ఆహ్వానిస్తారు. హ్మ్. ట్రూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు కేవలం తెలంగాణ మూవ్‌మెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టినా పిలుస్తారు. వాళ్ళందరికీ మేమేందంటే ఇక్కడ ఉన్నాం గదా! హ్మ్. అది ప్రభుత్వానికి చేరవేస్తాము అంటే అనే రేపు ఒక రేపు క ఆలోచన. రేపు కవిత గూడా ఉద్యమకారులకు న్యాయం జరగాలని అద్దంకి దయాకర్ గారు ఉద్యమకారులని పిలిస్తే వెళ్తారా సభకి? అది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ చెయ్యకపోతే అప్పుడు ఆలోచిస్తా. నేనే ఉండి దగ్గరుండి చేయించాలి గదా! హ్మ్. నేను పోయినసారి గూడా ముఖ్యమంత్రి గారికి జూన్ 2 అప్పుడు మళ్ళీ ఒక 9 మందిని మనం విద్యార్థి ఉద్యమకారులను, తర్వాత ఈ పార్టీలకు అతీతంగా పనిచేసిన హ్మ్. ఉద్యమకారులను, లేకపోతే ఎవరైతే చనిపోయిన వాళ్ళుంటారో వాళ్ళకి మనం ఒక హ్మ్. గుర్తింపు ఇచ్చినట్టుగా ఉంటదనేది తెచ్చిన. అంటే ఈ 9 ఇప్పుడు ఇస్తాం గదా! అవును. ఇప్పుడు ఎవరైతే ప్రకటించారో ఆ రోజు జూన్ 2 నాడు ఇచ్చినట్టుగానే. హ్మ్. మళ్ళీ మనం ప్రకటించుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి అట్లా జేసుకోవచ్చు. బట్ ఎవరికివ్వాలి ఏంటన్న దగ్గర వాళ్ళకు హ్మ్. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటది కదా! దాన్ని బట్టి చేస్తారు. బట్ ఓవరాల్‌గా ఉద్యమకారులందరిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం మాత్రం ఒక ఇంటర్నల్ టీమ్‌తోని చేయాలి. దాన్ని సభలో చర్చ పెట్టాలనే ఆలోచనే ఉంది ఆయనకు సభలో రికార్డెడ్‌గా. హ్మ్. ఏదో నా నామమాత్రంగా సెలెక్ట్ చేసేసి అట్లా గాకుండా సభలో వాళ్ళ గురించి గౌరవాన్ని పెంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్‌ని గూడా పెట్టి అట్లా చేయాలని ఒక ఆలోచన ఉంది వారికి. మరి హ్మ్. ఏ అంశాలు వారిని ఎంత మేరకు చేయడానికి అవకాశం ఇస్తదో అంటే చట్టానికి, న్యాయానికి లోబడే చేయాల్సిన అవసరం ఉంటది ప్రతీది గూడా.
ఓహ్! మనం సూపర్ సిట్ చేయడానికి కూడా ఉండదు కాబట్టి హ్మ్. మేజర్గా నాకున్న అంచనా అయితే ఆ, ఎవరైతే సుదీర్ఘకాలం నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళ యొక్క వివరాలతో పాటు ప్రతి క్షేత్రస్థాయిలో పనిచేసిన ఉద్యమకారుని గుర్తించాలి, వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా ఉన్నది అనేది నాకున్నది సమాధానం. చివరగా మీరు చిక్కడపల్లి లైబ్రరీ కూడా పోయొచ్చినప్పుడు ఆర్టిస్ట్ క్లాసుడు నిరుద్యోగులతో మాట్లాడారు. ఇదంతా ప్రాసెస్ జరిగింది. సో, వాళ్ళ గురించి ఏమైనా కామెంట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఒక ఇందిరా పార్కు వేదికగా, ధర్నా చౌక్ వేదికగా అనేకమైన ప్రశ్నలు వాళ్ళు సంధించారు రాష్ట్ర ప్రభుత్వానికి. 2,00,000 ఉద్యోగాలో, జాబ్ క్యాలెండర్‌లో, నిరుద్యోగ భృత్యో ఇంకెప్పుడు ఇస్తారు? 2.5 సంవత్సరాలు అయిపోయిందనేది వాళ్ళ ప్రశ్న. దానికి ఏమైనా సమాధానం ఇప్పుడు చెప్తారా? దీంట్లో నేను ఇంకా ఇక చాలా డీప్గా డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, మన పొంగులేటి గారిని చాలామందిని కలిసినాక వేస్తున్న ఉద్యోగాలు వచ్చినవి, వాటికి సర్టిఫికేట్స్ ఇస్తున్నా కూడా మరి వేయాల్సిన వాటి మీద డిమాండ్ ఉండడాన్ని మనం అంగీకరించాలి. హ్మ్. వాటిని జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఈ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఇచ్చేయి మనం నోటిఫికేషన్స్ ఇస్తే పోద్ది. ఇప్పుడు నేను చేసిన ప్రయత్నంలో ఏమైందంటే హ్మ్. ఒక 10 మందిని పిలవాలి. ఎవరిని పిలవాలి 10 మంది? ఓకే. ఒక 20 మందిని పిలవాలి. నీకు ఎంతమందిని పిలిచినా కొంతమంది బయట ఉంటారు. బయట ఉంటారు. సో దీన్ని మినిస్టీరియల్ లెవెల్లో చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇక గట్లనే మనం ఏదైనా పిలిస్తే దాంట్లో ఎవరో ఎక్సో వైయో ఉంటాడు, వాడు ఏదో లొల్లి చేస్తే అదో పెద్ద ఇష్యూ అవుతుంది. మంత్రుల స్థాయిలోనే అది మీరు ఒకవేళ వీలైతే సమావేశం ఏర్పాటు చేసుకోండి అని అన్నా. హ్మ్. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రకటనల వల్ల నేను ముందుకు వస్తా అని ఏ మంత్రి కూడా రావట్లేడు. ఓకే. ఎందుకంటే ఆడికి వచ్చేసి ఇప్పుడు బట్టి గారు చేసిండ్రు అనుకోండి, అట్లనే ఇప్పుడు పిలిచిన 20 మందిలో ఒక ఇల్ ఇంటెన్షన్ ఉంటారు, హ్మ్. ఊరికనే ఇష్యూ చేయడానికి ఉంటారు. అట్లా కొంత ఇబ్బంది పడుతుంది. నేను చాలామంది ఆమె విద్యార్థి మిత్రులకు కూడా చెప్పిన, మన ఉద్యమం ప్రభుత్వ పెద్దలు హ్మ్. మన గురించి ఆలోచించి మనల్ని పిలిచి మాట్లాడేటట్టుగా ఉండాలి. పిలిస్తే మనల్ని దయాకరణ అన్నట్టు అంటారేమో అనే భయం పడొద్దు. నేను ఎందుకు పోయినా, నేను జర మొండిగుంట కాబట్టి పోయినా. ఇప్పుడు ఆ వారం రోజులు మొత్తం ఇంటర్నెట్ న్యూస్ అంతా నాయే వచ్చినాయి కదా, దయాకరణ ఆడుకున్నా, చీల్చిన ఆడిన, నేను హాయిగా నింపాదిగా ఆడ ఉండి వాళ్ళ సమస్యలు విన్నాయి. అట్లనే XYZ కూడా మన వాళ్ళ పిల్లలు కూడా తర్వాత వచ్చిండ్రు, కలిసిండ్రు, అన్న ఇక ఆడ ఉండే ఆవేశం అట్లా ఉంటుంది. మనమేం ఫీల్ కాం. ఎందుకంటే వాళ్ళ దశ నుంచి వచ్చినాం, ఆ దశ నుంచే కొట్లాడినాం కదా మేము. ఉద్యమకారుడిగా. హ్మ్. విద్యార్థి దశ నుంచి ఉద్యమకారునిగా అయినోళ్ళం కాబట్టి వాళ్ళ స్టాంటిటీ, ఇంటెన్సిటీ, వాళ్ళ కమిట్మెంట్ నాకు తెలుసు. కాబట్టి నాలాంటి వాళ్ళు వెళ్తేనన్నా కొంత సంతృప్తి పడతారనే ఉద్దేశంతోనే నేను అక్కడికి పోయినా. ఒక ప్రశ్న నాకు వస్తే దాని పరిష్కారం ఎట్లా అనే దిశగానే ఆలోచిస్తాను. నేనెంత నష్టపోతా అనేది కూడా నేను పట్టించుకోను. ఓకే. ఇప్పుడు చాలామంది అంటున్నది ఏంటంటే, అన్న నువ్వు కూడా పట్టించుకోవట్లేవు ఇట్లా అని. నేను ఆ ఇష్యూకు వెళ్ళడం వల్ల చాలా అంశాలు ప్రభుత్వం తెలుసుకున్నది, రిపోర్ట్ తెప్పించుకున్నది. TGPS నుంచి రిపోర్ట్స్ని, ఖాళీల వివరాలన్నీ తీసినాయి. నోటిఫికేషన్సే పరిష్కారం తప్పితే చర్చలే పరిష్కారంగా, చర్చలతో రాజకీయాలు అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు మొన్న కూడా సో, చర్చలు కాదు, నోటిఫికేషన్‌తో సమాధానం చెప్తారు. చర్చలతో ఏంటంటే ఇక మాకు ఈ కావాలంటే మాకు ఈ కావాలి, మాకు ఇప్పుడు నువ్వు అందరినీ సాటిస్ఫై చేయలేని స్థితి ఎందుకు వస్తుందంటే, నేను ఒక మిత్రుడు చేసాను అన్న, మళ్ళీ DSC ఎప్పుడు వేస్తారని. అసలు పెండింగ్లో ఉన్న చాలా గ్రూప్ పోస్టులే, గ్రూప్ 1 టు గ్రూప్ 4 పోస్టులే మళ్ళీ వేయాల్సి వస్తుంది. DSCని మళ్ళీ మనం ఖాళీలను బట్టి మళ్ళీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంది ఇవి వస్తాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి, కాన్సెప్ట్ స్కూల్స్. అప్పుడు మనం ఎలాంటి టీచర్స్ని తీసుకోవాలనే దగ్గర కొంచెం పెరుగుతుంది. సో అన్ని జాబ్ల విషయంలో అడుగుతూ ఉన్నాను. ఆ విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కొంత ప్లేస్లలో చెప్తున్నాము. అంటే ముఖ్య నాయకులకు కూడా, పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి అది దాని మీద స్పష్టత ఉంది. మన ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడే ఆయన చెప్పింది చాలా స్పష్టం. నేను మళ్ళీ ఒక 40,000 జాబులు వేయబోతున్నా అని చెప్పిండు. వేయబోతున్నా అంటే ఆ 40,000 జాబులు నావి ఉంటాయా లేవా అని అనుకుంటోళ్ళు కొంతమంది, మావి ఉంటాయా లేవా అని. ఏ తరహా జాబులు వేస్తారో మీరు చెప్తే మేము ఆ తరహా ట్రైనింగ్ పోతామన్నా అని చెప్పి అట్లా కూడా పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక దీంతో కొంచెం అటు ఇటు వాళ్ళ ప్రేరేపితమో వీళ్ళ ప్రేరేపితం ఉంటోళ్ళు ఉంటారు. ఉండాలి కూడా. ఎందుకంటే ఆ ప్రెషర్ గ్రూప్ ఉంటేనే కదా మనం కూడా ఇంకొంచెం మనకు అటు ఇటు పనుల మీద చేసినప్పుడు కల్లా మనకి వీళ్ళు ముఖ్యం కదా. విద్యార్థులు, యువత ఎప్పుడు ముఖ్యం. వాళ్ళ
ఆ అస్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఫిజిల్ అవుట్ చేసేటట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ ఆకతాయి పనిలో లేకపోతే గుడ్డి విమర్శలో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే విద్యార్థులకంటే అమ్మో వాళ్ళ దగ్గరికి పోవాలంటేనే భయం అవుతుంది అంటారు కొంతమంది. ఆ భయం ఉండకుండా వాళ్ళు వ్యవహరించాలి. వాళ్ళేదో అంటారని చెప్పి మనం కూడా వెనకపోద్దు. ఎందుకంటే వాళ్ళు మన భవిష్యత్తు. వాళ్ళకి చేయకుండా ఇప్పుడు రేపు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్నాయని ప్రచారం చేస్తుంది కానీ పరిపాలనా సౌలభ్యం కొరకు మనము పెంచుతున్నాం. అవును. 33 జిల్లాలు అయినాయి. ఇప్పుడు 3 డివిజన్లు అయినాయి హైదరాబాద్లో. దీనికి స్టాఫ్ కావాల్సిందే కదా. దీన్ని మనం హెయిర్ చేసో లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తెచ్చుకోవడానికి తక్కువ స్కోప్ ఉంటాయి కొన్నిటికి. సో అలాంటప్పుడు మనం పరిధి 4,50,000 ఉద్యోగాలు ఫిక్స్డే ఉండవు, పెరుగుతాయి. 5 లక్షలు అవుతాయి. బడ్జెటరీ పోస్టులు పెరుగుతాయి. రిటైర్మెంట్లకు ఫుల్ఫిల్ చేయడమే జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం కాదు, న్యూ జాబ్ క్రియేషన్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ చాలా సెన్సిటివ్ అంశాలు. విద్యాశాఖ మంత్రి గారు కూడా మేబీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మరి ఎక్స్పాన్షన్ ఉంటుందో కానీ అప్పటి వరకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు స్పెసిఫై చేసుకోగలుగుతారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఎక్కువ నాకున్న అంచనా ఏంటంటే గ్రూప్స్ బాగా కావాలనే డిమాండ్ అయితే అందరి నుంచి వస్తుంది విద్యార్థుల మీద. సో ఎప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మళ్ళీ వాటిని కూడా నోటిఫికేషన్ చేయించే బాధ్యత చేస్తే ఇక ఈ చర్చలతోనేమో రాద్ధాంతాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద కూడా మన 3 డివిజన్లు అయిన దాని మీద కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కార్పొరేటర్లు పెరగడమే కాదు, 150 నుంచి 300 పెరగడమే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. హైదరాబాద్ పెరగడం వల్ల ప్రైవేట్ జాబుల విషయం మేము చెప్పాం ఎన్ని వస్తాయి అనేది. వాళ్ళు ప్రైవేట్ జాబులు ఇచ్చేసి అవి కూడా జాబులే అని చెప్పి మనోడు కేటీఆర్ చెప్పినట్టు చెప్పాము. డెఫినెట్గా ఆ జాబ్స్ గతం కంటే ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీలో ఆయన అనుకుంటున్నది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయి కదా వరల్డ్లో, ఒక 100 బోర్డులు అక్కడ చూడాలని ఉన్నది ఆయనకు ఫస్ట్. ఓకే. ఇంకా అప్పుడు నీకు ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఊహించండి. ఇక ఐటీఆర్ ఇవన్నీ పక్కన అక్కడ అమెరికన్ కంపెనీస్ ఎన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. విదేశాలలో స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. సో అలాంటప్పుడు ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఏమో మిక్స్డ్గా ఉంటాయి. ఓన్లీ తెలంగాణలోకి మాత్రమే పరిమితమైనవి కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి అది ఉంటుంది. కానీ మన వాళ్ళకు మనం జాబ్స్ పెంచుకోవడంతో పాటు ఈ రేర్లో మనం ఎక్కువ ఆపర్చునిటీస్ పెంచాలి. అంటే రూరల్ అగ్రేరియన్ ఎకనామిక్ రీజియన్లో రూరల్ స్టూడెంట్స్కు రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ను మనం డెవలప్ చేయాల్సినది ఉంది. అది మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే దాంట్లో మనం ఎక్కువ దానికి అలొకేషన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.